మీడియా మిత్రులకు నమస్కారాలు. జై భీమ్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేస్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం ఆయన్ని, విదేశీ విద్య పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టింటే దాన్ని తొలగించిన వ్యక్తి ఈరోజు ఏ మొహం పెట్టుకొని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ ఎందుకు పెట్టాడో కూడా ప్రజలు చూస్తున్నారు. దళిత ద్రోహైన జగను ఈరోజు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తాను, దళితులు నా పట్ల ఉన్నారనే నిరంకుశ పాలనలో జగన్ ఉన్నాడు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇలాంటివి నువ్వు ఎన్ని ప్రోగ్రాములు చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు, నిన్ను చీదరించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఎస్సీ సప్లాన్ నిధులన్నీ పక్కదోవ పట్టించిన ఘనత నీది కాదా? 47 సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి నిన్ను ఒకటే హెచ్చరిస్తున్నాం. రాబోయే 2024 ఎలక్షన్లో దళితులు ప్రజలు ఏకమై ఏకతాటిపై నిలబడి నిన్ను ఓటు ద్వారా గద్దెను దింపడానికి రెడీగా ఉన్నారు. ఇది నువ్వు గమనించాలి. అందుకనే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మంత్రుల్ని ఎమ్మెల్యేలని మార్చుకుంటూ వెళ్తున్నావు. నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి భయం పుట్టుకుంది. నేను 2024లో ఓడిపోతాననే భయంతో నువ్వు ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతున్నావు. అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని, ఇక్కడ నేనెందుకు చేయకూడదనే ఆలోచన ధోరణిలో నువ్వు ఉన్నావు. ఏదైనా కానీ నీ సొంత ఆలోచనలు ఉంటే నువ్వు ముందుకు రావాలా, ప్రజల దగ్గరికి రావాలా, చెప్పాలా, చెయ్యాలా. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రజలంతా మభ్య పెడుతున్నావు. అనవసరమైన పథకాలు తీసుకొని వచ్చావు. ఆ పథకాలు కూడా నెరవేర్చలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావని ప్రజలు నిన్ను చీదరించుకుంటున్నారు. అంతేకాకుండా ఆ కోడికత్తి సీను అతన్ని ఆ రోజు నిన్ను అనవసరంగా నువ్వు ప్రేరేపించి నీ మనుషుల ద్వారా నువ్వే అటెంప్ట్ మర్డర్ చేయించుకున్న సంగతి ప్రజలు కూడా చూశారు. అతన్ని ఇన్నాళ్ళు నువ్వు దాదాపు 5 సంవత్సరాలు జైల్లో ఉంచిన ఘనత నీది కాదా? వాళ్ళ తల్లిదండ్రులు రోధిస్తున్నారు, వాళ్ళ శాపం నీకు తగులుతుంది జగన్మోహన్ రెడ్డి. తక్షణమే నువ్వు అతన్ని కూడా రిలీజ్ చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దాడులు దళితులపైన చేసిన ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది నీ పార్టీనే. ఇది జగన్మోహన్ రెడ్డి అని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో తెచ్చారు. అవి ప్రజలకు అందాయి కూడా. ప్రజలు ఏకీభవించి ఒకే మాట చెప్తున్నారు. ఈరోజు మేము ఓటేస్తే నారా చంద్రబాబు నాయుడుకి తప్ప జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయమో అని కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల పనులు కూరుకుపోయి లేవలేని పరిస్థితులకు తెచ్చిన ఘనత నీదని ఈరోజు హెచ్చరిస్తున్నాం. రాబోయే ఎలక్షన్లో నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, నా పతనం అయిపోయింది, నా పని అయిపోయింది. 2024లో నేను మరీ చిప్పకూడదు తినక తప్పదని నువ్వు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాను.